ప్రభునందు ప్రభన దేవుని వాళ్ళరా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని నిమిషాలు మన ఆత్మీయమైన జీవితానికి ఉపయోగపడే శ్రేష్టమైన మాటలను చక్కగా ఆలోచన చేద్దామండి. నేను చెప్పేది కొన్ని మాటలు, ఆ కొన్ని మాటలైనా కానీ ప్రతి మాట హృదయపూర్వకంగా మనసారా వినవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈరోజు ఈ వాక్యము మన ఆత్మీయ జీవితానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఈ వాక్యానికి మన బ్రతుకులకు చాలా పొంతన కనపడుతుంటుంది. ప్రభన దేవుని వల్ల ప్రతి మాటను శ్రద్ధగా వినడమే కాకుండా విన్న మాటలను మన హృదయానికి అమలుపరుచుకుంటూ మనలో ఎక్కడైతే లోపం ఉందో కనిపించిన వెంటనే ఆ లోపాన్ని హృదయపూర్వకంగా దేవుని దగ్గర ఒక మాట ఇచ్చి ఆ లోపాన్ని సరిదిద్దుకొని ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళిపోతామండి. ఒక మంచి ఉదాహరణగా నేను మాట్లాడి చక్కగా వాక్యంలోనికి వెళ్దాం. నా చిన్నప్పుడు జరిగిన ఒక యథార్థ సంఘటన ఇప్పటికీ అది నా కళ్ళ ముందరకు వస్తూ ఉంటుంది. సుమారుగా నేను ఒక 10-15 సంవత్సరాలు ఉంటాయి నాకు ఆ వయసులో. మా ఊరిలో ఒక ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత శవాన్ని మోసుకొని శ్మశానానికి తీసుకొని వచ్చారు. ఆ శవాన్ని శ్మశానానికి తీసుకొని రాకముందే అక్కడ ఒక గొయ్యి తీసి పెట్టారు. తీసిన తర్వాత కార్యక్రమం అంతా అయిపోతుంది. అందరూ కలిసి ఏం చేశారంటే ఆ శవాన్ని ఆ గొయ్యిలో పెట్టి దాని మీద మట్టి కప్పుతున్నారు. ఆ చిన్న వయసులో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అరే శవాన్ని లోపల పెట్టి మట్టి కప్పుతున్నాడు కదా, లోపల ఉన్న వ్యక్తికి ఊపిరి ఎలా ఆడుతుంది అన్న ఆ ప్రశ్న ఆ చిన్న వయసులో నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఊపిరి ఆడక అంటే నేను ఎలా ఉన్నానంటే, ఒకవేళ నన్నే ఆ గొయ్యిలో పెట్టి నా మీద కూడా మట్టి చల్లుతూ ఉంటే, మట్టి అంతా కప్పేస్తే లోపల నాకెలా ఊపిరి ఆడుతుంది అన్న ఆలోచనలోకి వెళ్ళిన వెంటనే ఆ చిన్న వయసులో నాకు చాలా భయం కలిగింది. చుట్టుపక్కల అందరూ ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఏదో ఒకరోజు మనం కూడా చచ్చిపోతాము, చనిపోయిన తర్వాత మనల్ని కూడా ఇలానే గోతులో పెడతాడు, మన మీద కూడా ఇలానే మట్టి జల్లుతారు, ఇలానే మట్టి కప్పేస్తారు అన్న మాట వినగానే ఇంకా భయం ఎక్కువైపోయింది. ఇక వెంటనే అక్కడ ఉండకుండా అక్కడి నుంచి పారిపోయాను. ఇప్పటికీ ఆ రోజు నా కళ్ళ ముందర జరిగిన సంగతి ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. ఆ వయసులో తెలియదులేండి, చనిపోయిన వ్యక్తిలో గాలి పీల్చుకోవడానికి అవకాశం ఉన్న ఒక వ్యక్తి లేడు. ఆత్మ అయిన వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడి నుంచి ఏ లోకానికి వెళ్ళిపోతుంది, వాటన్నిటి గురించి ఇప్పుడు కాసింత ఆలోచనలు వచ్చాయి. కానీ ఒకప్పుడు చాలా దారుణంగా ఉండేది. ఆ సందర్భాన్ని విన్న తర్వాత ఆ సందర్భాన్ని నాకు గుర్తుకొచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఒక వ్యక్తి ఎప్పటికైనా చచ్చిపోతాడు. మనిషికి చావు ఉంది అని తెలుసుకోవడం అంత ముఖ్యమైనది కాదు, కానీ తెలుసుకున్నా తెలియకపోయినా చావు మనకు వస్తుంది. కానీ తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? చావు తర్వాత ఇంకొక చావు కూడా ఒకటి ఉంది, దాని గురించి తెలుసుకోవాలి. ఇంకొక మాట కూడా చెప్పమంటారండి, చావు తర్వాత ఉన్న చావు గురించి తెలుసుకోవడం కంటే చావు తర్వాత ఉన్న చావును తప్పించుకొని ఎలా బ్రతకాలో తెలుసుకోవాలి. ఈ లోకంలో మన జీవిత పరమార్థం ఏంటనుకుంటున్నారు? చావు తర్వాత ఉన్న చావును తప్పించుకునే విధంగా ఇక్కడ బ్రతికి చచ్చిపోవడమే మన జన్మ పరమార్థం. ఇందులో చాలా విలువైన అర్థం ఉంది. దానిని బాగా పసిగట్టి వాక్యంలో నుంచి ఆలోచన చేస్తూ ముందుకెళ్ళిపోదాం. ప్రియమైన దేవుని వారు, మన చావు తర్వాత ఒక చావు ఉంది. ఆ చావును తప్పించుకోవాలంటే మొదటి చావు కంటే ముందు మన జీవితాన్ని రెండవ చావును తప్పించుకునే విధంగా సిద్ధపరచుకోవాలి. ఎలా సిద్ధపరచుకోవాలంటే, రెండో చావును తప్పించేంత యోగ్యత మొదటి చావు పొందక ముందే మనం సాధించుకోవాలి. అసలు రెండో చావును తప్పించే ఆ యోగ్యత మొదటి చావు కంటే ముందు మనం సంపాదించుకోవాల్సిన అర్హత ఏంటి, దాని గురించి దేవుడు బైబిల్లో ఏమి ప్రస్తావన చేశాడు, దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, అసలు రెండో చావును తప్పించుకునే విధంగా మనల్ని మనం ఎలా అర్హత సంపాదించుకోవాలి, ఆ అర్హతను సాధించి పెట్టేది ఏంటి మన దగ్గర. దావీదు గారు దేవుని కోసం ఒక మందిరం కట్టాలనుకుంటాడు. నాయనా, నీ చేతులు చాలా రక్తాన్ని ఒలికించేసి నువ్వు మందిరాన్ని కట్టకూడదు నాయన అంటాడు. అయితే మందిరాన్ని కట్టడానికి నాకు అర్హత లేకపోయినా మందిరాన్ని కట్టడానికి అవసరమైన సామాగ్రినైనా నేను
సమకూరుస్తా. ఆయనలో ఉన్న గొప్ప మనసు చూసారా? దావీదు గారితో దేవుడు అన్నాడు, నువ్వు మందిరం కట్టకూడదంటే ఇక నాకు కట్టకూడదు కదా, ఈ పంచాయతీ ఎందుకు పూర్తిగా వదిలేశాడా. ఆయనలో ఉన్న గొప్ప మనసు ఏంటంటే, దేవుని పని కోసము కాసింతైనా నా వంతు ప్రయత్నం చేద్దాం. మందిరం కట్టాలనుకున్నాడు, నీకు అర్హత లేదు అన్నాడు. అర్హత లేదని పూర్తిగా మందిరం పనులే వదిలేసినాడా? వదిలేయకుండా ఏం చేశాడట, మందిరానికి కావలసిన సామాగ్రిని సిద్ధపరుస్తూ వచ్చాడు. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని పనిలో నీకు అర్హత లేదు అని అంటే పూర్తిగా పని మానేయడం ముఖ్యం కాదు అక్కడ. రెండో విషయం ఏంటంటే, నీ వంతు ప్రయత్నంగా దేవుని పనికి ఉపయోగపడే విధంగా ఏదో ఒకటి చేయాలి. అది ఏదైనా కానీ. మనము ఎప్పటికీ మన పని ఒకటి ఆగిపోయిందని అంటే అంతటితో మనం ఆగిపోకూడదు. ఆ పని కాకపోతే ఆ పనికి సపోర్టుగా ఇంకొక పని ఏదో ఒకటి ఏర్పాటు చేసింటాడు దేవుడు. దాన్ని ఆలోచన చేస్తే దావీదు లాంటి గొప్ప మనసు నీలేకొస్తుంది, నాలేకొస్తుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నిన్ను నన్ను ఖచ్చితంగా వాడుకుంటాడు. ఏం దావీదు, నువ్వు మందిరం కట్టకూడదని చెప్పాను కదా, మరి ఎందుకు మందిరం కోసం ఈ సామాగ్రి సిద్ధపరుస్తున్నావు? వద్దని ఏమైనా అడ్డుకున్నాడా? అడ్డుకోలే. నువ్వు మందిరం అయితే కట్టకూడదు, కానీ మందిరానికి కావలసిన సామాగ్రి సిద్ధపరుస్తుంటే ఏమి టెన్షన్ పడలే. నువ్వు చేస్తున్నదేంటి? నీ వంతు ప్రయత్నము దేవుని పని కోసము చేస్తున్నావు. నువ్వు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ దగ్గర దేవుని పని ఏదో ఒక రూపంలో ఒకటి ఆగిపోయిందంటే ఆ పనికి సంబంధించిన ఇంకొక పని, అటు సపోర్ట్ చేసే పని కానీ, ఆ పని దగ్గరికి తీసుకుని వెళ్ళే ఇంకొక పని కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఆ పనిలో మాత్రం మనం ఖచ్చితంగా ఉండాలి. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉందండి. అమ్మాయి ఒకప్పుడు దేవుని పరిచర్యలో చాలా చక్కగా ఉండేది. ఆ చక్కగా ఉంటూ సాగుతూ దేవుని పరిచర్యలో కొనసాగిపోయేది. కొంతకాలం తర్వాత వాళ్ళ ఇంట్లో పరిస్థితులు సరిగా లేక ఆ అమ్మాయిని చర్చికి పంపించట్లే. చర్చికి పంపించకపోయేసరికి సరే, అమ్మాయి ఒకప్పుడు వాక్యం చెప్పేది, చక్కగా దేవునిలో ఉండేది. వాక్యం చెబుతూ చక్కగా దేవునిలో ఉండేది, మొత్తానికి దేవుని పని ఆగిపోయింది పూర్తిగా. అప్పుడు సరే, ఒకప్పుడు వాక్యం చెప్పేవు కదా అమ్మాయి, ఇప్పుడు ఏం చేస్తున్నావంటే, ఈరోజు దేవుని పని నాకు కాసింత దూరం అయిపోయినా ఏం పర్లేదు, మళ్ళీ రాకుండా పోతుందా? ఈరోజు కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది, ఏదో ఒకరోజు పని వస్తుంది. పని వచ్చే టయానికి మనం పని కొరకు సిద్ధంగా లేకపోతే ఏం చేస్తున్నావారంటే, ఒక డైరీ పెట్టిందట, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను వాక్యం చెప్పడం మొదలుపెట్టే సమయానికి నాకు బైబిల్లో ఏ మూలన ఏముందో తెలియకుండా పోకూడదు. ప్రతి పాయింట్ నాకు తెలియాలి, ప్రతి పాయింట్ నాకు అర్థం కావాలి. ఇది ఎందుకు చెప్పాడు, ఇది ఎవరి కోసం చెప్పాడు, ఇది ఎవరితో అన్నాడు ఈ మాట, దీనికి మన ఆత్మీయ జీవితానికి సంబంధం ఏంటి, దీనిని ఒక వ్యక్తికి ఎలా బోధించాలి, ఈ మాటని మన జీవితానికి ఎలా అప్లై చేసుకోవాలి. ఖాళీగా లేదట. ఒక వ్యక్తి యుద్ధానికి పోవడానికి ఇంట్లో ఆ కత్తులను పదును పెడుతుంటారు చూసినారా? ఒక పనిలోకి మనం దిగడానికంటే ముందు కత్తులను పదును పెట్టడం కూడా ఆ యుద్ధానికి సిద్ధపడడమే. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుని పని కాసింత మనకు దూరం అయిపోయినా కానీ ఇంకొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుని పని వచ్చే సమయానికి మనం సిద్ధంగా లేక మన కత్తులు పదును పెట్టక ఆ మొద్దుబారిపోయిన దానితో ఏం యుద్ధం చేస్తాం చెప్పండి? గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఒక మాట అంటాడు, దైవజనుడు ఎప్పటికీ ఎలా ఉండాలట, ప్రతి సత్కార్యము చేయుటకు సన్నద్ధుడై ఉండాలి అని చెప్తాడు తిమోతి గారితో. దైవజనుడైన వాడు ప్రతి సత్కార్యం చేయుటకు ఎప్పటికీ సన్నద్ధుడై ఉండాలి. అర్ధరాత్రి లేపినా కానీ సరే అనాలి దేవుని పని కోసం. నేను వాక్యం నేర్చుకునేటప్పుడు పరిచర్యలో కొంతకాలం తిరిగేటప్పుడు జాషువా అన్నని ఒక ఆయన అంటారు, మీకు తెలిసే ఉంటుంది. అన్న ఒక మంచి మాట చెప్పాడు. ఆ ఉదాహరణ ఆయన కామెడీగా చెప్పాడు, ఏ దానికి చెప్పాడో మనకు తెలియదు, కానీ నాకు మాత్రం బాగా అర్థమైన విషయం ఏంటో తెలుసా? పాతకాలంలో పెళ్ళిళ్ళు జరిగేవి చూసినారా? ఇప్పుడైతే మనం ఒక వెహికల్ పెట్టుకొని మన అమ్మాయిని ఒక చోటు నుంచి మరో చోటుకి తీసుకొని వెళ్తున్నాం. కానీ పాతకాలంలో ఎద్దుల బండి మీద అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు. పెళ్లి కూతురు ఇంటికాడ కదలేసానికి ఒక్కోసారి అర్ధరాత్రి 12 గంటలు అయ్యేది. ఆ టైంలో 2 గంటలు కూడా అయ్యేది. ఆ అర్ధరాత్రి 12 అయినా 2 గంటలైనా కానీ రైతు వెళ్ళి ఎద్దులను లే అనగానే ఎద్దులు ఏం చేస్తాయి తెలుసా? మారు మాట్లాడకుండా కాడి కింద తల పెడతాయి. ఏట్రా అర్ధరాత్రి లేపుతున్నావంటాయా? ఒక ఎద్దు ఎప్పటికీ ఆ కార్యక్రమం కోసం రెడీ అని అంటుంది. దైవజనుడు దేవుని భక్తుడు కూడా ఎప్పటికీ ఇలానే ఉండాలి. అర్ధరాత్రి ఫోన్ చేసి దేవుని పని ఉందంటే సరే ఉండాలి. ఏంటి ఈ టైంలోనా,
లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్లోనా ఇప్పుడా అనే ఉండకూడదు. నువ్వు నీ జీవిత కాలంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు సిద్ధంగా ఉండు. దేవుడు నిన్ను ఏ టైంలో ఎప్పుడు వాడుకోవాలో ఆ టైంలో అప్పుడు వాడుకుంటాడు. ప్రతి దానికి ఒక సమయం వస్తుంది. పౌలు గారు బాప్తిసం తీసుకుంటాడు. బాప్తిసం తీసుకున్న వెంటనే సువార్తలకు వెంటనే వచ్చాడు. మన సొంత ఊరుకు పోతాడు. సొంత ఊరిలో ఖాళీగానే ఉంటాడు. ఖాళీగా ఉన్నాడు, బాప్తిసం తీసుకున్నాను, నా కథ అయిపోయిందని పౌలు గారు అనుకున్నాడా? దేవుని పని బర్నబా ద్వారా ఒకరోజు వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చింది. అప్పటికి ఆయన సిద్ధంగా లేకపోతే, ఇప్పుడే ఇంకా నేను రెడీ పర్లేదు ఇంకా లేదంటే దేవుని పని దక్కుతుందా? పౌలు గారు దైవజనుడు కాబట్టిగా దేవుని పని చేయడానికి ఎల్లప్పుడూ సన్నద్ధుడై ఉన్నాడు. ఇప్పుడు మన వాళ్ళలో కూడా కొంతమంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. దేవుని పని గురించి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒకరోజు ఒకానొక టైంలో నీకు పని దక్కినప్పుడు నువ్వు సిద్ధంగా లేకపోతే మొద్దుబారిపోయిన కత్తులతో యుద్ధం చేయలేం. కాబట్టి యుద్ధానికి నువ్వు నేనేం చేయాలి? ఇప్పటి నుంచే రెడీ పడుతూ ఉండాలి. మనం వాక్యం చెప్పట్లేదు కదా అని బైబిల్ చదవడం మానేస్తామా? పోనీ వాక్యం బోధించట్లేదు కదా అని మన ఆత్మీయ జీవితాన్ని అమలుపరచుకోవడం మానేస్తామా? ఇవన్నీ కాదు, కానీ చక్కగా దేవుని వాక్యంలో ఉండడానికి సిద్ధపడుతూ ఉండాలి. దావీదు గారి ద్వారా దేవుడు అదే మనకు బోధించాడు. ఏం బోధించాడు? నాయన దావీదును నేను మందిరం కట్టకూడదని చెప్పాను, కానీ మందిరానికి సామాగ్రి సిద్ధపరుస్తుంటే నేను అడ్డుకోలేదు. కారణం ఏంటంటే, ఏదో ఒక విధంగా దేవుని పనికి ఆయన ఏం చేస్తున్నాడు? తన వంతు ప్రయత్నము చేస్తున్నాడు. నీ జీవిత కాలంలో నువ్వు నేను ఇలానే సిద్ధపడుతూ ఉండాలి మన దేవుని వారిలో. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే, పరలోక రాజ్యాన్ని అంటే రెండవ మరణాన్ని నువ్వు తప్పించుకొని పరలోక రాజ్యానికి రెడీ కావాలంటే ముందే నీ జీవిత కాలంలో ఒక దాని కొరకు సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు గురించి మత్తయి గారు రాసిన సువార్తలో ఒక మాట చెబుతున్నాడమ్మా. బైబిల్ ఉన్న వారందరూ మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 16వ వచనం. ఎవడును పాత బట్టకు ఏం వేడట తల్లి? యేసుక్రీస్తు వారు ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎవడైనను పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు. అసలు ప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడు? ప్రత్యేకంగా బట్టల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఎంతకాలం బ్రతికాడమ్మా? కరెక్ట్గా చెప్పాలంటే సుమారుగా 33.5 సంవత్సరాలు. ఆయన బాప్తిజం ఎన్నో ఏట తీసుకున్నాడట? 30వ సంవత్సరంలో బాప్తిజం తీసుకున్నాడు. ఆయన పరిచర్య కాలం ఎంత ఉంది? 3.5 సంవత్సరాలు. ఓపెన్గా మాట్లాడుకోగలరు. ఈ 3.5 సంవత్సరాలలో అసలు వ్యర్థమైన మాట మాట్లాడడానికి ఆయన నోరన్న తెరవాలనిపించదా? ఉన్నదే 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల్లో వ్యర్థమైన మాటలు, చెత్త మాటలు ఎందుకు మాట్లాడాలని నోరు తెరిచేవాడు కాదు. యేసుక్రీస్తు సిలువలో చనిపోయేటప్పుడు పనికి మాలిన వాళ్ళు ఎన్నో మాటలు అంటున్నారు. పక్కనున్న సిలువలో దొంగలు కూడా ఏమన్నాడు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడుకొని వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాడు. వాళ్ళకందరికీ సమాధానం చెప్పాడా? పోనీ అక్కడున్న యూదులు వీడు పక్కన వాళ్ళని కాపాడుతాడు కానీ తనను తాను కాపాడుకోలేడు, ఒకవేళ నువ్వు పైనుంచి దిగావు అనుకో మేమందరం నమ్ముతాం అన్నాడు. అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాడా? ఎందుకు నోరు విప్పలే? ప్రభు నోరు విప్పి ఒక మాట మాట్లాడాడు అని అంటే దాని వెనక ఏదో పరమార్థం ఉంటుంది. ఆయన నోరు విప్పి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. ఒకవేళ మాట్లాడకపోతే అది వ్యర్థమైన మాటగానే దేవుడు దాన్ని కొట్టి పక్కన పడేస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ బట్టల గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి వేసుకునే బట్టలు అంత ప్రాముఖ్యమైనవే? ఈ బట్టల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? బాగా ఆలోచన చేస్తే ఇందులో దేవుడు ఏదో ఆత్మీయమైన పరమార్థాన్ని దాచిపెట్టాడు. ఆ దాచిపెట్టిన పరమార్థమే ఈరోజు నిన్ను మొదటి మరణం తర్వాత ఉన్న రెండవ మరణాన్ని తప్పించి అర్హతను సాధించేది ఈ ఒక్క మాటలోనే దాచిపెట్టాడు. రెండవ మరణం ఒకటి ఉంది. ఆ రెండవ మరణాన్ని తప్పించే ఒక అర్హత కలిగిన ఒక విలువైన సారాంశాన్ని ఈ ఒక్క మాటలోనే పొందుపరిచినాడు. అక్కడ బట్టల గురించి మాట్లాడుతున్నాడు. ఆ బట్టలకు రెండవ మరణాన్ని తప్పించే దానికి ఏంటి సంబంధం? దేవుడు ఏం పెట్టాడు అందులో నుంచి మన బ్రతుకు అమలు పరుచుకోవాల్సింది ఏంటి? దాన్ని మనం ఎలా ఫాలో అవ్వాలి? అసలు బట్టలకున్న విలువ ఏంటి?
ఈ బట్టల గురించి విలువ తెలియాలంటే మరొక ఉపమానం కూడా ఉంది. ఆ ఉపమానం మీకు తెలుసు కాబట్టిగా నేను డైరెక్ట్ మాట్లాడతాను, డైరెక్ట్ వాక్యంలోనికి వస్తాను. ఒక తండ్రి ఏం చేశాడంటే, తన ఒకగానొక కొడుకున్నాడట, అడిగి పెళ్లి చేయబోతున్నాడట. ఆ కొడుకు పెళ్లి చేయబోతుంటే పెద్ద విందు ఏర్పాటు చేయడానికి ఫిక్స్ అయిపోయాడు. ఆ విందుకు ఏర్పాటు చేయడానికి ఊర్లో వాళ్ళందరినీ పిలిచాడట. పలానా రోజు నా కొడుకు పెళ్ళి ఉంది, ఆ విందుకు మీరు ఖచ్చితంగా రావాలంటే ప్రతి ఒక్కడు ఏమన్నాడో తెలుసా? ఖచ్చితంగా వస్తామయ్యా. ఏది మీ కొడుకు పెళ్ళి జరుగుతుంటే రామా? వస్తామని చెప్పాడు. తర్వాత మొత్తానికి పెళ్లి విందు రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత ఈ యజమానుడు ఏం చేస్తాడంటే, తన దగ్గర పరిచారకులు ఉంటారు కదా, ఆ పరిచారకులను పంపిస్తాడు. అది ఊర్లో వాళ్ళు ప్రతి ఒక్కడు పెళ్ళికి వస్తానని చెప్పాడు, విందులోకి వస్తున్నాడు, ఆయన వెళ్ళి పిలిచిరాపు అని చెప్పాడు. ఈ దాసులు వెళ్ళి పిలుస్తున్నాడట. అయ్యా, మొన్న మా యజమానుడు వచ్చి చెప్పినప్పుడు నీ పిలుపు అందుకున్నప్పుడు వస్తానని చెప్పావు కదా, ఇప్పుడు పెళ్లి విందు రెడీగా ఉంది రాయి అంటే ఒక్కొక్కడు ఏం చెప్తున్నాడట? సాకులు చెప్తున్నాడు. మొదటోడు ఏంటన్నారా, నేను ఇప్పుడే ఒక భూమి కొన్నాను, దాన్ని చూడడానికి వెళ్తున్నానని ఒకడు చెప్పాడు. ఇంకొకడు నేను ఎద్దులు కొన్నాను, వాటిని పరీక్షించ వెళ్తున్నానని చెప్తాడు. అంటే ఈ ఎద్దులు కొన్నాడు, దాన్ని పరీక్షించడానికి వెళ్తున్నాడు అంటున్నాడు. చూసినాడా? ఎప్పుడన్నా నాకు అనిపిస్తుంటుంది, మనం కొంటున్న ప్రతి దాని గురించి పరిశీలన చేస్తాం. ఒక పండు కొంటున్నాం అనుకోండి, చివరకు వంకాయ కొన్నా కానీ ఎన్నిసార్లు తిప్పి చూస్తాం దానిని. ఒక వంకాయ కొంటే పరీక్షిస్తాం, ఒక పండు కొన్నా పరీక్షిస్తాం, ఆఖరికి చికెన్ సెంటర్లో ఉన్న చికెన్ కొన్నా కానీ ఏం చేస్తున్నారట? పరిశీలన చేస్తున్నారట. అంటే ప్రతి దాని దగ్గర పరిశీలన, అన్ని దగ్గర పరిశీలన కనపడుతుందే కానీ నా జీవితం ఎలా ఉంది అని తనను తాను పరీక్షించుకునేవాడెవడు లేడు. పోనీ అందరూ ఏమోలే కానీ ఒక్కరోజైనా కూర్చొని మన జీవితం గురించి మనమన్నా పరిశీలన చేసుకున్నామా? పోనీ రోజుకు ఎన్నిసార్లు పరిశీలన చేసుకున్నాం చెప్పండి. మనము ఒకరోజు కూర్చొని మన గురించి మనము ఎన్నిసార్లు పరిశీలన చేసుకున్నాం? మనము ఒక తినే తిండి దగ్గర ఉన్నంత శ్రద్ధ బ్రతుకు దగ్గర మన దగ్గర లేదు. నిజంగానే తినే తిండి పుచ్చు పట్టింది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఒక వంకాయ పుచ్చిపోయిన తింటే ఏమవుతుంది? చచ్చిపోతామా? మహా అంటే ఫుడ్ పాయిజన్, వామిటింగ్ అయితే అంతే. అంటే అంత దానికి ఒక వంకాయ విషయంలోనే అన్నిసార్లు జాగ్రత్త తీసుకుంటున్నాము. తిన్నా కానీ చచ్చిపోము, అయినా కానీ జాగ్రత్త. కానీ మన బ్రతుకు నాశనం అయిపోతుంది కదా. ఒకవేళ ఇదే బ్రతుకుతో చచ్చిపోతే రెండవ మరణంలో నాకు చావు తథ్యము కదా అని ఆ చావును తప్పించుకోవాలని ప్రతిరోజు మనల్ని మనం పరిశీలన చేసుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? నా చూపులు ఎలా ఉన్నాయి, నా మాట తీరు ఎలా ఉన్నాయి, ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఒకప్పుడు నేను ఎలా చదువుతున్నాను బైబిల్, ఇప్పుడు ఎలా చదువుతున్నాను, ఒకప్పుడు నా యథార్థత ఎలా ఉంది, ఇప్పుడు నా యథార్థత ఎలా ఉంది, ఒకప్పుడు సేవకులంటే గౌరవం ఎలా ఉండేది, ఇప్పుడు నాకు ఎలా ఉంది, ఒకప్పుడు నా మనసు ఎలా ఉన్నది, ఇప్పుడు నా మనసు ఎలా ఉంది. ఒక్కసారైనా కానీ మనల్ని మనం పరిశీలన చేసుకున్నామా? ఆడు చూచాడా, ఎద్దులు పరిశీలన చేయడానికి పోతున్నాడు. ఎద్దుల మీద ఉన్నంత శ్రద్ధ మన బుద్ధుల మీద లేదు. నిజంగా చెప్పాలంటే నా బుద్ధి ఎలా ఉంది, నా స్వభావం ఎలా ఉంది, లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడుతున్నానా, నాలో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి చూపిస్తున్నానా, నా చూపులు ఎలా ఉన్నాయి, నా మాట తీరు ఎలా ఉంది. కొంతమంది మాట తీరులు ఎట్టుంటాయి తెలుసా? తోకలు లేకుండా మాట్లాడుతుంటారు. ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు కానీ, అసలు మన వరసైన వాళ్ళతో కూడా కానీ తోకలు లేకుండా అమ్మ, అక్క, చెల్లి అనే పదాలు కనిపించవు. తోకలు లేకుండా ఇంకా మాట్లాడుతున్న ఆ మాటలు నేను ఉచ్చరించకూడదు. చూసారా? మన జీవిత కాలంలో ఇవేవి మనకు కనిపించకూడదు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎద్దుల మీద కంటే బుద్ధుల మీద శ్రద్ధ చూపించే వాళ్ళంటేనే ఇష్టపడతాడు. ఆ రోజట ఎద్దులను పరిశీలన చేయడానికి పోతున్నాను, ఒకటి కథలు చెప్పాడు, ఇంకొకడు పొలాన్ని, ఇంకొకడు నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టిగా రాలేనని చెప్పాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క రీజన్ చెప్పాడు. అప్పుడు ఆ యజమానునికి ఎందుకు కోపం వచ్చిందో తెలుసా? ఒకరోజు ఈయన పిలిచినప్పుడే రాము అని అంటే రెండోసారి ఈయన పంపించేవాడే కాదు. వాళ్ళు వద్దన్నా కానీ ఈయన పెద్ద ఫీల్ అయ్యేటోడే కాదు. ఈయనకు అంత కోపం ఎందుకు వచ్చింది? వాళ్ళు వస్తానని చెప్పాడు కాబట్టిగా వాళ్ళని నమ్మి ఏం సిద్ధపరిచాడు? విందు. వాళ్ళు రాను అని అంటే విందు సిద్ధపరిచేవాడా? వస్తానని చెప్పాడు కదా, వస్తానని చెప్పి కూడా రాకపోతే ఎవరికైనా కోపం వస్తుంది. బాప్తిజం రోజు దేవునికి నువ్వు కూడా పరలోక రాజ్యానికి వస్తానని మాట ఇచ్చి పరలోక రాజ్యానికి రాకుండా ఈ సాకులతో కూడిన బ్రతుకులు బ్రతుకుతామనుకో, ఖచ్చితంగా దేవునికి కోపం వస్తుంది. ఆ కోపానికి అగ్ని కీలలే మన జీవితానికి ముగింపు స్థానం అవుతుంది. అందుకే ఒక మాట గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథంలో ఒక మాట మెన్షన్ చేస్తాడు. ఒక వ్యక్తట
ఒక తండ్రికి 2 కొడుకులు ఉంటాడు. మొదటోని పిలిచి, రే నాయన అక్కడ ఒక పని ఉంది, పని చేసుకుంటూ రాపోరా అంటాడు. వాడు ఏమంటాడు మొదటోడు, నేను పోను అంటాడు. సర్లేని రెండో వాని దగ్గరికి వెళ్తాడు. ఇంకొకటి ఏంటి, రే నాయన పని ముగించుకోరాపోరా అంటే నేను పోతా అంటాడు. కానీ విచిత్రం ఏంటి, పోతా అన్నవాడు మాత్రం పనికి పోడు, నేను పనికి పోను అని చెప్పిన వాడు మాత్రం పనికి పోయి కంప్లీట్ చేసుకొని వస్తాడు. వీళ్ళిద్దట్లో ఎవరంటే దేవునికి ఇష్టం వచ్చింది? పోనని చెప్పినా కానీ పని కంప్లీట్ చేసినట్టు చూసినాడా, ఆడంటే చాలా ఆనందం కలిగింది. నీ జీవితకాలంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, చేస్తానని పని చేయకపోవడం ముఖ్యం కాదు. బాప్తీసం రోజు బ్రతుకుతానని చెప్పి బ్రతకడం ఇక్కడ కాదు. నువ్వు బ్రతుకుతానని చెప్పకపోయినా కానీ బ్రతకడం ముఖ్యం ఇక్కడ. బాప్తీసం రోజు మనం చేస్తున్న తప్పుడు పని ఏంటంటే, సేవకులు ప్రమాణం చేస్తారు, ప్రమాణం కూడా చేయిస్తాడు, ఇక నుంచి లోకానంతటి వదిలేసి దేవుళ్ళకి వస్తావా అంటే, సర్వభూతలం అంటున్న ఈ భూతాల సాక్షిగా ఆ రోజు మనం ఏం చేసిన వాగ్దానం ఏంటి? బ్రతుకుతామనే చెప్తాం, నీతిగా ఉంటాననే వాగ్దానం చేస్తాం. చెప్పి చేయకపోవడం కంటే నువ్వు చెప్పకపోయింటేనే బాగుంది. ఆ రోజు నీ మనసులో ఆ మాట ఇవ్వకపోయినా బాగుంది. ఒకవేళ ఆ రోజు నీ మనసులో మాట ఇవ్వకుండా ఈరోజు నువ్వు బ్రతుకుతే నీ బ్రతుకు ఇంకా గొప్ప విలువ వచ్చేది. మన పరిస్థితి ఏంటి? మాట ఇచ్చి తప్పిపోయే వాళ్ళమే మనము. అందుకే ఇక నుంచి మనం అలా ఉండకూడదు. నువ్వు మాట ఇవ్వడం ముఖ్యం కాదు, ఇక్కడ బ్రతకడం ముఖ్యం. నిన్ను మాట ఎవరు ఇవ్వమని చెప్తున్నారు? నిన్ను అడిగాడా నువ్వు పలానా రోజు మాట ఇవ్వమని? పోనీ బాప్తిజం తీసుకునే రోజు దేవుడే వచ్చి బ్రతుకుతానని మాట ఇవ్వనేమని అడిగాడా? ఈడ మాట ఇవ్వడం ముఖ్యం కాదు. మాట ఇవ్వడంలో లేదు, మాట ఇవ్వకపోవడంలో ఏం లేదు, బ్రతకడంలోనే అంతా ఉంది. నువ్వు మాట ఇచ్చినా ఇవ్వకపోయినా పక్కన పెట్టుదాన్ని, నువ్వు బ్రతుకుతున్నావా లేదన్నదే ముఖ్యం ఇక్కడ. అందుకోసమే దేవుని కోసం నువ్వు మాట ఇచ్చినావంటే ఖచ్చితంగా రావాలి. అది మందిరానికి రావాలి, సేవకు రావాలి, పనిలేకి రావాలి, పరిచర్య లేకాలి, పరిశుద్ధంగా బ్రతకడానికి ఖచ్చితంగా రావాలి. అక్కడ యజమానునికి ఎందుకు అంత కోపం వచ్చిందంటే, వాళ్ళు వస్తానని చెప్పాడు, వస్తానని చెప్పి కూడా రాలే, కోపం వచ్చింది. సరే కోపం వచ్చినా కానీ కాస్త అణుచుకొని మీరు పక్కన ఉండండి అని చెప్పేసి తన దాసును పిలిచి, సరే వీళ్ళు పిలువబడిన వాళ్ళ అనర్హులు, వీళ్ళ గురించి కాస్త పక్కన పెట్టు, వీధిలోకి వెళ్ళు. వీధులలో నీకు ఎవరు కనపడతారంటే, అక్కడ రాజవస్త్రాలు ధరించుకున్నవాడు ఎవడు కానరాడు. అక్కడ ఎవడు ఉంటాడు? నీకు కుంటోళ్ళు కనపడతారు, గుడ్డి వాళ్ళు కనపడతాడు, యోగ్యత లేని వాళ్ళు కనపడతారు, ఇంకా చెప్పాలంటే అడుక్కు తినే వాళ్ళందరూ నీకు కనపడతాడు. వాళ్ళ గురించి నువ్వు ఏమీ పట్టించుకోకుండా పెళ్ళి విందు రెడీగా ఉంది, వాళ్ళను పిలుచు అంతే. వాళ్ళ పై రూపాన్ని చూడాకు, నువ్వు వాళ్ళ ఆకారాన్ని చూడాకు, వాళ్ళ పరిస్థితులు చూడాకు, వాడు అడుక్కునేవాడ, కుంటోడా, గుడ్డివాడ, ఇది ఏమి చూడాకు. వచ్చిన కనపచ్చిన ప్రతి ఒక్కరిని నువ్వు పిలువు. ఎక్కడికి రమ్మని చెప్పాడు? విందులేకి, పెళ్ళిలేకి రమ్మని చెప్పాడు. సరే మొత్తానికి ఆ పెళ్లి విందు అందరితో నిండిపోయిందట. నిండిపోయిన తర్వాత ఆ యజమానుడు వచ్చి పెళ్లి హాల్లోకి వచ్చి చూశాడు. అప్పుడు పెళ్లి హాల్ ఫుల్గా నిండిపోయింది. నిండిపోయిన తర్వాత అందరిలో స్పెషల్గా ఒకడు కనిపించాడు. ఆ ఒక్కడు నువ్వే, ఆ ఒక్కడు నేనే. ఆ ఒక్కడు ఎవడో తెలుసా? ఆ ఒక్కని దగ్గరికి వచ్చాడట ఆ యజమానుడు, అడుగుతున్నాడట, అరే నాయన చుట్టుపక్కల అందరిని చూసావా నువ్వు? అందరు ఎలా వచ్చారు? వాడు అడుక్కు తినేవాడే, అడుకుంటువాడే, గుడ్డివాడే, అయినా కానీ పెళ్ళికి వచ్చే మర్యాద ఒకటి ఉంది. అందరూ అర్హత లేకపోయినా పెళ్లి వస్త్రాలు ధరించుకొని వచ్చాడు. నీ దగ్గర ఏం లేవు, పెళ్లి వస్త్రాలు లేవే. వెంటనే తన దాసులను పిలిచాడట. బట్టలు లేవని, సరిగా లేవని అని ఏం చేశాడట? కాళ్ళు చేతులు కట్టేసి వెలుపల చీకటిలోకి పడేశాడు. ఇక్కడ బట్టలని దేని గురించి మాట్లాడుతుండవు? మళ్ళీ కారణం ఏంటో తెలుసా? బట్టలంటే బట్టలు కాదు, ఇక్కడ బట్టలంటే బ్రతుకు గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుల విందులో నువ్వు అడుగు పెట్టాలంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి బ్రతుకులు చక్కగా ఉంటాయి. ఒకవేళ నీ బట్టలు సరిగా లేకపోతే తీర్పు రోజున నీ కాళ్ళు చేతులు కట్టేసి వెలుపట చీకటిలో నిన్ను కూడా పడేస్తాడు. ఆ బాధ చాలా కఠినంగా ఉంటుంది. బట్టలకు దేవుడు ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నాడో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. రెండవ మరణాన్ని తప్పించేది ఏంటనుకుంటున్నారు? మనం వేసుకుంటున్న బట్టలే. ఏం బట్టలు అవి? శరీరానికి ధరించుకుంటున్న బట్టలు కాదు. దేవుడు ఇంకో ఏదో బట్టల గురించి మాట్లాడుతున్నాడు. ఆ బట్టలే రెండవ మరణం నుంచి తప్పిస్తాయి. ఈ వ్యక్తికి ఆ బట్టలు లేకనే ఎక్కడ పడేశాడు? వెలుపల కట్టిక చీకటి గల బిలముల్లోకి, ఆ చీకటిలోకి పడేశాడు. ఆ మాట విన్నప్పుడు నాకు ఒక భయం కలిగింది. ఏంటో తెలుసా? ఎప్పుడైనా స్నానం చేసేటప్పుడు మనము కళ్ళు మూసుకుంటాం కదా.
స్నానం చేసేటప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు ఒకసారి అంత చీకటిమయం అయిపోతాడు. ఒకసారి మీరు ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నారు అనుకోండి కొద్దిసేపు. 1 నిమిషం కళ్ళు మూసుకోగానే మన పరిస్థితి ఎట్టుంటుందో తెలుసా? అంత చీకటి. అప్పుడు అనిపిస్తుంటుంది, ఒకవేళ జీవితాంతం ఇలాంటి చీకటే ఉంటే అసలు ఆ ఊహ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? రేపు దేవుడు నిన్ను కటిక బిలము గల చీకటిలోకి తోసేస్తే నీ పరిస్థితి, నా పరిస్థితి అంతే ఉంటుంది. చాలా కఠినంగా ఉంటుంది. అక్కడ పరిస్థితులు ఎట్టుంటాయో ఊహించుకోవాలంటేనే భయం కలుగుతుంది. ఆ కటిక చీకటి గల ఆ నరకానికి పోకూడదనంటే అది ఎలా ఉంటుందో ఒకసారి మన ఊహలకు కూడా అందదు. ఒకసారి ప్రభువు అంటుంటాడు, అసలు ఆ పాతాళం అంటే అగ్నినేనా? బైబిల్లో 2 సందర్భాలు విచిత్రంగా కనపడుతుంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తిని ఏం చేశారట, కాళ్ళు చేతులు కట్టేసి ఎక్కడ పడేశారు? వెలుపటి చీకటిలో పడేశాడు. మరి అగ్నిగుండంలో మంట రగులుతుంటే చీకటి ఏముంటుంది ఇంకా అక్కడ? నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. అసలు అక్కడ మంట రగులుతుంటుంది నరకంలో మంట రగిలేటప్పుడు ఆ చీకటి ఏంటి? మళ్ళీ అసలు ఆ చీకటి ఏంటి? ఆ మంటలేంటి? అసలు ఆత్మలు మంటల్లో కాలిపోవడం ఏంటి? నిజంగా అక్కడ మంటనే ఉంటాయా? పోనీ మనం ఉంటాయని అనుకుంటున్నామా? నిజంగా నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మంటలంటే అక్కడ నిజంగా మంటలు ఉండవేమో, కానీ దానికి తగిన బాధ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ బట్టలు సరిగా లేక, బ్రతుకులు సరిగా లేక, ఇష్టం వచ్చినోడు బ్రతికినోడు అక్కడ మంటల్లో కాలిపోతారని నేను చెప్పను. అక్కడ చీకటిలో ఉంటాడని కూడా నేను చెప్పను. అక్కడ మంటలు చీకటి యథాతథంగా ఉంటాయని కూడా నేను మాట్లాడను. ఒకవేళ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. అసలు పరిస్థితి ఏదైనా కావచ్చు. ఎందుకంటే దేవుడు ప్రతిదీ కొన్ని గూఢార్థాలతో మాట్లాడినవి ఉంటాయి, కొన్ని రహస్యంగా మాట్లాడినవి ఉంటాయి. ఎందుకంటే బైబిల్లో మనకు వినపడుతున్నది ఏంటంట, మెల్లనైన గుసగుసలు మాత్రమే. ఒరిజినాలిటీ ఎక్కడ కనపడుతుంది మనకు? చచ్చిపోయిన తర్వాతనే అంత క్లారిటీగా అర్థమవుతుంది. ప్రతి దాని గురించి క్లారిటీగా అర్థమవుతుంది. ప్రతి దాని గురించి సుస్పష్టంగా అర్థమవుతుంది. ఆ రోజు అర్థమైతే నీ జీవితం, నా జీవితం అర్థం చేసుకున్నా కానీ ప్రయోజనం ఉండదు. అందుకోసమే దేవుడు ఈరోజు నీ ముందరకు వచ్చి వాక్యం ఎందుకు మాట్లాడుతున్నారు అనుకున్నారు? ఇందాక మన బిట్టు కరుణాకరు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు, ఎండలు భయంకరంగా ఉన్నాయన్న, ఈ ఎండలకు తట్టుకోలేకపోతున్నామన్నాడు. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మా ఇంట్లో ఏసీ వేసాము, కొద్దిసేపు చల్లగా కూర్చున్నాడు. అసలు హిమాలయ పర్వతాల్లో చాలా చల్లగా ఉంటుంది చూసినారా? హిమాలయ పర్వతాలలో ఏసీ వేసుకోవడం అంత ముఖ్యమా? అంత అవసరమా? అదే రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో చలిమంట వేసుకోవడం అంత ముఖ్యమా? అక్కడ ఏమైనా ఉపయోగపడుతుందా? అక్కడ ఏ ప్రయోజనం ఉండదు. చచ్చిన తర్వాత ఒక సేవకుని కూర్చోబెట్టుకొని నరకంలో నువ్వు వాక్యం విన్నా కానీ ఎలాంటి ప్రయోజనము ఉండదు తెలుసా? నువ్వు చచ్చిపోయావు, శ్మశానంలో నిన్ను ఆడ పడుకోబెట్టాడు, నీకు ఆ టైంలో వాక్యం చెప్తే ఏమైనా యూజ్ ఉంటుందా? ఏముండదు. అందుకోసమే దేవుడు ఇక్కడ కూర్చోబెట్టిన ఆయన, అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఇవి కథలు కాదు, ఇవే జరిగే యథార్థ సంఘటనలని ఈరోజు కూర్చోబెట్టి నీకు ఎందుకు వినిపిస్తున్నాడో తెలుసా? నిన్ను ముందే హెచ్చరిస్తున్నాడు, నిన్ను ముందే జాగ్రత్త పరుస్తున్నాడు. నేను వినను, నా పరిస్థితి ఇంతే అంటే చచ్చినాక అనుభవించాం అంతే. కొన్ని జాగ్రత్తలు ముందే తెలుసుకోవాలి. ఎంత చెప్పినా వినకపోతే, నాకు ఒక సుమారుగా ఇప్పటికి ఒక 10 సంవత్సరాలైంది. టయానికి సరిగా అన్నం తినక, భోజనం సక్రమంగా చేయక నాకు అల్సర్, గ్యాస్ట్రిక్ 2 వచ్చాయి. చాలా దారుణంగా ఉంటుంది. నేను అందరితో, మనకు తెలిసిన వాళ్ళందరితో చెప్తుంటాను, నాయన మీరు కూడా టయానికి తినకపోతే, ఆ యాసిడ్ అన్నది రిలీజ్ అవుతుంది. ఆ టయానికి ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. మన కడుపులో, పేగులలో టైం అవ్వగానే యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఆ లోపు నీ కడుపులో ఏదైనా ఆహారం ఉండదనుకోండి, యాసిడ్ ఆహారం మీద పడుతుంది. ఒకవేళ కడుపులో ఆహారం లేకపోతే డైరెక్ట్ పేగుల మీద పడి ఆ పేగులు కమిలిపోతాయి. మొన్న ఒకసారి నా కడుపులోకి అది ఒక కెమెరా లాంటిది పంపించి చూస్తే నా పేగులు కమిలిపోయాయి పూర్తిగా. డాక్టర్ చూసి భయపడ్డాడు, ఏట్రా ఇట్ అయిపోయింది నీ పరిస్థితి అన్నాడు. ఆ తర్వాత నాకు అర్థమైంది టయానికి తినడం ఎంత ప్రాముఖ్యమైనది. నేను చెప్తుంటాను అందరికీ, టయానికి తినండి, మంచి ఆహారం తీసుకోండి. ఎంత చెప్పినా నేను విననంటే నా మాదిరి అనుభవించే రోజు తెలుస్తుంది. ఆ రోజు ధనవంతుడు నరకంలో కాలిపోయేటప్పుడు నాకు 5 మంది సహోదరులు ఉన్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు అంత బాధపడుతున్నాడు? ఒకవేళ వినము అంటే వాని మాదిరి అనుభవించే రోజు నీకు అర్థమవుతుంది. అందుకోసమే అనుభవించే పరిస్థితికి రాకూడదు. ఒకవేళ అనుభవించేవాడు చెప్పేటప్పుడు అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు ఆ గ్యాస్ట్రిక్ అల్సర్ ఎంత నొప్పి ఉంటుందో, ఆ బాధ ఎలా ఉంటుందో, రాత్రి నిద్రలేని రాత్రులు ఎట్టుంటాయి నాకు తెలుసు కాబట్టి దాని జోలికి పోకండి, జాగ్రత్తగా ఉండండి, ఈ జాగ్రత్తలు పాటించండి నేను చెప్తాను. చెప్పినాక నేను వినానంటే నీకు కూడా అనుభవించే రోజు తెలుస్తుంది. ఆ రోజు ఒక్కసారి వచ్చిందంటే దీనికి సంపూర్ణమైన ట్రీట్మెంట్ లేదు, పూర్తిగా నయం కాదు ఇది. దీని కంట్రోల్ ఒక్కటే ఉన్నది. ఎయిడ్స్ ఉంటుందో చూసినా, ఎయిడ్స్ దానికి సంపూర్ణమైన ట్రీట్మెంట్ లేదు, కాస్త కంట్రోల్ చేసుకోవడమే ఉంటుంది ట్యాబ్లెట్లతో. ఎయిడ్స్ ఎంత ప్రమాదకరమైనదో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ఈ అల్సర్లు ఇవి కూడా అంతే. దీనికి కూడా పూర్తిగా నయం చేసేంత పరిస్థితులు లేవు. దానికి కంట్రోల్ ఒక్కటే మార్గం. అనుభవించే వాళ్ళం మేము చెప్తున్నప్పుడు కొన్ని అర్థం చేసుకోవాలి. నరకంలో ఉన్న వాళ్ళు బాధలు పడేటప్పుడు కొన్ని చెప్తాడు, వాటిని మనం ఏం చేయాలి, అర్థం చేసుకొని దాని దగ్గరికి పోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి మన దేవుని వారలారు. అందుకోసమే దేవుడి వాక్యాన్ని మన దగ్గర కూర్చోబెట్టి ఎందుకు వినిపిస్తున్నాడంటే ప్రతి మాట చాలా విలువైనది కాబట్టిగా. మళ్ళీ చదువు తల్లి, దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎవడును పాత బట్టకు కొత్త బట్టను మాసిక వేయడు. చాలు తల్లి, ఒక మాట ఇక్కడ మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందామండి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడంటే ఇది విలువైనది, అది విలువైనది, అది విలువైనది అని మనం ఎక్కడ అనుకోకూడదు. కొంతమంది బైబిల్ గురించి మాట్లాడుతూ బైబిల్ ఏమి చదవాలి అని కొత్త వ్యక్తి మనల్ని అడిగాడు అనుకో, బాగా తెలిసినోడు ఇస్తున్న సమాధానం ఏంటో తెలుసా? ఆయన దృష్టిలో నాకు బైబిల్ బాగా తెలుసు అనుకున్న వాడిని ఎవడైనా కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు బైబిల్లో ఏది చదివితే బాగుంటుంది అంటే వాళ్ళు కొన్ని చెప్తుంటారు. ఏందో మత్తయి సువార్త చదువు, పోనీ కొత్త నిబంధన చదువు, లేదా సామెతలు చదువు, ప్రసంగి చదువు, కీర్తనలు చదువు. మిగిలిన దాని గురించి అంతగా పెద్దగా రికమెండ్ చేయరు. వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపిస్తుంటుంది, ఆ ఒకటి చదవమంటే చెప్పడానికి బైబిల్ ఆది కాండ నుంచి ప్రకటన 66 పుస్తకాలు పెట్టాలనా? పోనీ నువ్వే అంత తెలుగుమంతునం అయితే దేవుడు ఇంకా ఎంత తెలివిమంతుడై ఉండాలి? ఎందుకు విలాప వాక్యంలో రాయించాడు? అందులో ఏం లేదా? ఎందుకు పరమగీతంలో రాయించాడు? అందులో ఏం లేదా? ఎందుకు సంఖ్యాకాండాన్ని రాయించాడు? అందులో ఏం లేదనుకుంటున్నారా? ఏమీ లేకపోతే, నీకు ఉపయోగపడకపోతే దాన్ని పెట్టేవాడే కాదు. నీకు ఉపయోగపడే విధంగా నువ్వు అర్థం చేసుకొని చదువుకోలే, ఇది చెప్పు నిజమైన మాట. అందులో ఏం లేదు, ఇందులో లేదు, అది పాత నిబంధన అవసరం లేదు, ఇదంతా కథలు. నిన్ను ఆత్మీయ జీవితానికి అమలు పరుచుకునే విధంగా నీకు చదవడం చేత కాదని చెప్పుకో, అంతే తప్ప దేవుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు పెడితే ప్రతిదీ విలువైనదే. ఇప్పుడు నేనే మిమ్మల్ని సూటిగా అడుగుతాను, మన జీవితకాలంలో మన శరీరంలో గుండె ఉంటుంది, గుండె లేకపోతే మనం చచ్చిపోతాం. గుండె చాలా ప్రాముఖ్యమైనది. సరే, గుండె ఉంది, మెదడు లేకపోతే బతుకుతామా? గుండె ఉంది, మెదడు కూడా ఉంది, ఊపిరితిత్తులే లేకపోతే? గుండె ఉంది, మెదడు ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, 2 కిడ్నీలే లేకపోతే? ఇవన్నీ ఉన్నాయి కానీ రక్తమే లేకపోతే? ప్రతిదీ చాలా ప్రాముఖ్యమైనదే. దేవుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయించిన ప్రతి గ్రంథము విలువైనదే, ప్రతి వచనం విలువైనదే. ప్రభు భూమి కంటే ఎక్కువగా పొల్లుకే విలువ ఇచ్చాడు. అంత విలువైనది కాబట్టిగా, అంత గొప్పది కాబట్టిగా అన్నీ పొందుపరిచాడు. నువ్వేమో ఆదికాండము, తర్వాత సామెతలు, దాని తర్వాత ప్రసంగి, దాని తర్వాత మత్తయి సువార్త, ఇలా ఒక్కొక్కటి ఏరుకొని చదువుకుంటున్నావంటే నీకు బైబిల్ యొక్క విలువ సరిగా తెలియట్లే, అర్థం కావట్లే. అందుకోసమే నీకు అంతటితోనే ఆగిపోయావు. దేవుడు రాయించిన ప్రతి మాట విలువైనదే, ప్రతి సందర్భం విలువైనదే. అన్నిటికంటే ముఖ్యమైనది ఈరోజు దేవుడు నీ కొరకు నా కొరకు రాయించిన 2వ మరణాన్ని తప్పించే ఈ బట్టలు కూడా చాలా ప్రాముఖ్యమైనవే. ఈ బట్టల గురించి అంత అయింది కానీ ఇంకా వాక్యంలోకే రాలేదనుకుంటున్నారా? అసలు అయింది ఇప్పుడే ఉంది. సరే, ఒకసారి మళ్ళీ చదువుదామమ్మా. మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 16వ వచనం తల్లి. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు. ఇప్పుడు డైరెక్ట్ ఓపెన్లుగా వాక్యంలోకి వెళ్దాం. పాత బట్ట, ఇది పాత బట్ట కొత్త మాసిక మీకు ఐడియా ఉందా? ఏదైనా ఒక పెద్ద క్లాత్ తీసుకున్నాం అనుకోండి, పొడవైన వెడల్పుగా ఉన్న క్లాత్, అది పాతది. పాతదానికి ఏదైనా మధ్యలో ఒక రౌండ్గా ఏదైనా చిరిగిపోయింది అనుకో, మనం ఏం చేస్తాం, దానికి ఒక క్లాత్ తీసుకొని దాని చుట్టూ పెట్టి రౌండ్గా దానికి కుట్టు వేస్తాం, చూసినారా? దీన్ని ఏమంటారంటే పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడం అంటారు. ఇది ఒక్కటి క్లారిటీకి వచ్చింది కదా? ఇది ఒక్కటి క్లారిటీకి వచ్చే వాక్యం అంతా క్లారిటీ అయిపోతుంది, ఇంకా మీకు సింపుల్గా అర్థమవుతుంది.
పాత బట్ట ఒకటి ఉంది. ఆ పాత బట్టకి ఏం చేశారంటే ఒక చిన్న రంధ్రమో ఏదో పిగిలిపోవడమో ఏదో ఒకటి జరిగింది. దానికి ఏం చేశారంటే మనం కొత్త బట్ట వేరే క్లాత్ తీసుకొని వచ్చి దానికి అటాచ్ చేసి కుట్టు వేశాం. దీనిని పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడం అంటాడు. దీని గురించి మాట్లాడుతున్నాడు. మొదటి విషయం ఏంటంటే ఈ సందర్భాన్ని బట్టి అసలు దానికి కొత్త బట్ట మాసిక వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మొదటి పాయింట్ ఏంటంటే అది చినిగిపోయింది, పిగిలిపోయింది కాబట్టిగా. ఇక్కడ ఒక వివరణ చెప్పి ఇంకా వాక్యంలోనికి నేను డైరెక్ట్ వెళ్ళిపోతాను. ఇక జాగ్రత్త. ఇక్కడ పాత బట్ట అంటే ఏంటంటే మన పాత స్వభావాలు ఉంటాయి చూసినారా? మన ఒకప్పుడు లోకంలో బతికినప్పుడు కానీ ఇప్పుడు మన దగ్గర బ్రతుకుతున్న తీరులు కానీ మన ఆలోచనలు కానీ మన చూపులు కానీ పాత బ్రతుకు ఒకటి ఉంటుంది. ఈ పాత బ్రతుకు మీద వాక్యం విన్న 5 నిమిషాలు కొత్త బ్రతుకును ప్యాచింగ్ వేస్తూ ఉంటాం. అర్థమవుతుందా మీకు క్లారిటీగా? పాత బ్రతుకంతా మన దగ్గర అట్నే ఉంటుంది. ఆలోచనలు మారవు, మన చూపులు మారవు, మన బ్రతుకు మారదు, మన జీవితమే మారదు. ఇది మన పాత బట్ట లాంటి కొత్త జీవితము. వాక్యం వినేటప్పుడు ఏం చేస్తామంటే ఒక కొద్దిగా ప్యాచింగ్ తీసుకొని వచ్చి దానికి వేస్తాం. పూర్తిగా మారదు ఆ జీవితం. మారకుండా ఏం చేస్తున్నాము? ప్యాచింగ్లు వేస్తున్నాం, అక్కడ కొద్దిగా మాసికలు వేస్తున్నాం. దీని గురించి మాట్లాడు. ఇప్పుడు ఈ పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది చిరిగిపోతుంది కాబట్టిగా. నీ జీవిత కాలంలో ఒకటి గుర్తుపెట్టుకో, ఈ పాత జీవితం ఏదో ఒకరోజు పిగిలిపోతుంది. పాత బట్టలు ఎప్పుడైనా ఎండకు ఎండి వానకు తడిసి వాతావరణకు నలిగిపోయిందనుకో, రాను రాను కాలంతో పాటు కాల గమనంలో వాతావరణ పరిస్థితులు ఆ బట్ట ఏమైపోతుంది? పిగిలిపోతుంది. బట్ట ఎలా అయితే పిగిలిపోయి చిరిగిపోవడానికి వస్తుందో నీ బ్రతుకు కూడా చాలా కాలం ఇందులోనే మనం సాగించలేము. ఎన్ని రోజులు ఈ పాత జీవితం ఉండదు. అది కుళ్ళిపోయి ఏదో ఒకరోజు చినుగు బయటకు వస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ గురించి మీకు తెలుసా? ఎప్పుడైనా షుగర్ వచ్చిందనుకోండి, లోపలట ఏదైనా క్రిమి ప్రవేశించింది అనుకోండి, కాలు లేక్ కానీ ఏదైనా కానీ, మొదట అది ఎముక దగ్గర నుంచి ఆ క్రిమి తింటా వస్తుంది. ఆ లోపల మాంసము ఎముకలు అంతా తినేస్తుంది. ఒకరోజు ఇంకా మనం పట్టించుకోకపోతే ఏమవుతుందో తెలుసా? ఫస్ట్ కాలంతా ఇంత ఉబ్బుతుంది. పైన ఉబ్బుతుందంటే లోపల క్రిమి ఏం చేస్తుందో తెలుసా? తింటూ ఉంటుంది, ఎముకలు తింటుంది, మాంసం తింటుంది. అది తిని లోపల ఎప్పటికి ఉండదు. ఒకరోజు ఆ పురుగులు ఏం చేస్తాయంటే చర్మాన్ని చీల్చుకొని బయటికి వస్తాయి. అప్పుడు అర్థమైతే ఏంటి నా కాళ్ళలో ఇన్ని పురుగులు ఉన్నాయని. ఆ పురుగులు చర్మాన్ని చీల్చుకొని ఎలా అయితే బయటకు వస్తుందో నీ పాత జీవితం కూడా ఒకరోజు పిగిలిపోయి నీ జీవితం అంటే నీకే అసహ్యం కలుగుతుంది. ఇదే నా నీచమైన జీవితం. ఇన్ని రోజులు నేను కప్పుకొని బ్రతుకుతున్నామా? శరీరాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? శరీరంలో అవయవాలు పైన చర్మం ఉంది కాబట్టి సరిపోయింది. చర్మం లోపల ఉన్న అవయవాలను మన కళ్ళారా మనమే చూసుకోలేం, భయం కలుగుతుందట. లోపల ఉన్న అవయవాల చర్మంతో ఎలా కప్పుకొని బ్రతుకుతున్నామో లోపల ఉన్న నీచమైన జీవితాన్ని భక్తి ముసుగులో కప్పుకొని బ్రతుకుతున్నాం అంతే. ఏదో ఒకరోజు పురుగులు లోపల బయటకు వచ్చి చర్మాన్ని చీల్చుకొని బయటకు వస్తాయో అలాగే ఒకరోజు మన నీచమైన స్వభావం బయటపడితే మనకే అసహ్యం కలుగుతుంది. ఇది ఇన్ని రోజులు నేను కప్పుకొని బ్రతికాను. భక్తిని కప్పుకొని బ్రతికితే కుదరదు. ఇక్కడ నిజంగానే బ్రతకాలి, నీతిగానే బ్రతకాలి. పాత జీవితం ఏదో ఒకరోజు పిగిలిపోతుంది. ఆ పిగిలిపోతుందని అర్థం చేసుకొని నువ్వు నేనేం చేయాలి? పిగిలిపోతుందని తెలిసినప్పుడు నువ్వు నేనేం చేయాలి? అందరూ ఏం చేస్తున్నారంటే పాత బట్ట పిగిలిపోతుంది అన్నప్పుడు ప్యాచింగ్లు వేస్తూ ఉన్నారు. ప్రభు చెప్పాడు, ప్యాచింగ్లు వేసావు అనుకో పాత బట్ట ఇంకా చిరిగిపోతా. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? కొత్త బట్ట ప్యాచింగ్ వేయడం కాదు, బట్టలు మొత్తం మారిపోవాలి. దేవుడు అంటాడు, ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు, కానీ ప్యాచింగ్ల జీవితం అన్నాడు. వాడిని పాత బట్ట కొత్త బట్ట ప్యాచింగ్లు కాదు వేయాల్సింది, సంపూర్ణంగా మారిపోవాలి. అన్నీ మారిపోవాలి, మొత్తం నీ జీవితం అంతా మారిపోవాలి. ప్యాచింగ్ల జీవితాన్ని దేవుడు ఎప్పటికీ ఒప్పుకోడు. కానీ మన బ్రతుకు ఎలా ఉందంటే, ఓపెన్గానే మాట్లాడతాను, మన జీవితం ఎలాంటిదంటే పాత బట్టకు కొత్త బట్ట ప్యాచింగ్లు వేసే దగ్గరే ఆగిపోతాం, కానీ సంపూర్ణంగా మార్చుకోవడానికి మనం సముఖత చూపించట్లే. అందుకే దేవుడు అంటాడు, నాయన అది చాలా కాలం కుదరదురా నాయన, ఆ పాత బట్ట ఇంకా చినిగిపోతుంది, కొత్తది నీలోకి రావాలంటే పాత దాన్ని పూర్తిగా ఏం చేయాలి? తీసేసుకోవాలి. ఈ మధ్యకాలంలో మా ఆఫీస్కు ఒక మేడం వచ్చింది. చాలా అక్కడ పలాస నుండి, శ్రీకాకుళం డిస్టిక్ సైడ్ అంట, పలాస నుండి ట్రాన్స్ఫర్ అయ్యి మా ఆఫీస్కి వచ్చింది. ఆమె చూడ్డానికి ఎలా ఉంటుందంటే చాలా లావు ఉంటుంది, అసలు నడవడానికే చాలా కష్టంగా. ఒక వయసు చాలా సుమారుగా ఒక 50-60 ఏళ్ళు పైన ఉంటుంది. చాలా వృద్ధురాలు, బాగా లావు ఉంటుంది. ఒకరోజు ఆఫీస్కి వచ్చి ఏడుస్తుంది.
ఏంటి మేడం ఎందుకు ఏడుస్తున్నాడంటే డాక్టర్ దగ్గరికి పోయింటే, అమ్మా నీ గుండె చుట్టూ కొవ్వు అంతా పేరుకుపోయింది, ఇలానే ఉంటే నువ్వు చాలా కాలం బతకవని చెప్పాడు స్టీవెన్ అని నా దగ్గరకు వచ్చి ఏడుస్తుంది. అయ్యో ఏంటి మేడం అలా ఉంది ఆ పరిస్థితి అంటే, మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తామంటే ఉదయం నుంచి గుండెల్లో చాలా ఎక్కువగా నస్తుంది, ఇంకా నా వల్ల కావట్లే చచ్చిపోతానేమో నాకు భయం కలుగుతుందంటే, అయ్యో ఏం కాదులేండి మేడం, మెల్లిగా జాగింగ్లు జిమ్ముగా అలాంటివి ఏమైనా ట్రై చేయొద్దు అని అంటే, ఇప్పటి నుంచి చేస్తానన్నది. ఇలా గుండె చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వాళ్ళకు డాక్టర్లు చెప్పేది ఏంటంటే జాగింగ్ చేయాలి, వాకింగ్లు చేయాలి, వీటితో పాటు ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి. చికెన్లు తినడం మానేయాలి, నూనె వస్తువులు తినడం మానేయాలి, ఇవన్నీ మానేయాలి. ఇప్పుడు మన జీవితకాలంలో ఒక అద్భుతమైన మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. గుండెకు పేరుకుపోయిన ఆ కొవ్వును తగ్గించుకోవడానికి జాగింగ్ చేద్దామన్న కొత్త ఆలోచన పర్లేదు, జిమ్ముకెళ్ళు, జాగింగ్ వేయి, వాకింగ్ చేయి, రన్నింగ్ చేయి, అన్నీ చేయి. వీటితో పాటు నీ పాత అలవాట్లు కొన్ని ఉన్నాయి. ఏంటి? ఫుడ్ విషయంలో నువ్వు కంట్రోల్గా ఉండాలి. కొత్త జిమ్ అయితే మన జీవితంలోకి వచ్చింది, కానీ పాత ఫుడ్ అలవాట్లు మారకపోతే మన జీవితం బాగుపడుతుందా? ఇది నీకు అర్థమైతే కొత్త ఆత్మీయమైన బ్రతుకు నీలోకి రావాలంటే పాతదంతా ఏం చేసేసుకోవాలి? తీసేసుకోవాలి. ప్యాచింగ్ల జీవితం వద్దు, ఈ ప్యాచింగ్ల జీవితం వద్దు. ఒకవేళ అలానే ఉండదంటే నీ పాత జీవితాన్ని పూర్తిగా చించేస్తుంది. ఇక నువ్వు బ్రతికే అర్హత లేకుండా ఒకరోజు నీ జీవితం ఏమైపోతుంది? పోతుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నాయన పూర్తిగా కడిగేసుకో, పూర్తిగా రెడీ చేసుకో, చాలా కాలం ఇలా ఉండాకు, ఇలా ఉంటే కుదరదు. కొత్త బట్ట మాసిగా వేయడం మానేసి కొత్త బట్టలు ధరించుకోవడానికి ప్రయత్నం చేయి. ఏంటి ఆ కొత్త బట్టలు అంటే, దేవుని కోసం మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకే యథార్థమైన జీవితమే, దేవుడు ప్రసాదించే ఆ పరిశుద్ధమైన జీవితమే నీ జీవితానికి ఒక కొత్త బట్టలు. ఈ కొత్త బట్టలు మనకి ఏం సంపాదించి పెడతాయి తెలుసా? అర్హత, యోగ్యత. పెళ్లి విందులో ఉండడానికి అతని అర్హతను నిర్ణయించింది ఏంటి? వేసుకున్న బట్టలే. రేపు తీర్పు రోజున పరలోక రాజ్యానికి నీ అర్హతను నిర్ణయించేది కూడా నీ బ్రతుకులే. ఇంకా చెప్పాలంటే రేపు రెండవ మరణం నుంచి తప్పించడానికి నీ బ్రతుకును అర్హతను సాధించి పెట్టేది ఏంటనుకుంటున్నారు? బ్రతుకులు. దేవుడు బ్రతుకులకే చాలా ప్రాముఖ్యం ఇస్తాడు, కానీ మాటలకు ప్రాధాన్యత ఇవ్వడు. అందుకోసమే మారతాను ప్రభు అని చెప్పే మాటల కంటే, బ్రతుకుతాను ప్రభు అని చెప్పే మాటల కంటే బ్రతికి చూపించడమే చాలా గొప్పది మన దేవుని వల్ల. అందుకోసమే దేవుళ్ళకి వచ్చిన తర్వాత మన బ్రతుకు కాలంలో పూర్తిగా మనలో ఉన్న లోటుపాట్లు అన్నిటినీ సరిదిద్దుకొని మనల్ని మనం చక్కపరుచుకుందాం మన దేవుని వల్ల. అలా చక్కపరుచుకుంటే మొదట మన జీవితం సక్రమంగా ఉంటుంది. అందుకోసమే కొత్త ఆత్మీయ జీవితం మనలోకి రావాలి అని అంటే, కొత్త బ్రతుకు మనలోకి రావాలంటే పాతది మొత్తం తీసేసుకుందాం. కొద్ది కొద్దిగా కాదు, మొత్తం తీసేసుకోవాలి. కొద్ది కొద్దిగా తీసేసుకొని కొత్తటి ప్యాచింగ్లు వేసామంటే అది నిలబడలే. మనలో ఏవైతే లోపాలు ఉంటాయో మొత్తం తీసేసుకోవాలి. యేసుక్రీస్తు వారి దగ్గర నిలబడే టయానికి నీకు ఏముండాలంటే యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి. యోగ్యత, అర్హత లేకపోతే ఆ తీర్పు దగ్గర యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినా కానీ నిన్ను లోపలికి రానివ్వరు ప్రవణ దేవుని వారు. అందుకోసం అందరూ ఏమో కానీ ఇక్కడ కూర్చున్న మనం అంతా అనిపిస్తుంటుంది, మన సహోదరులు, మనం అంటే నాకు మన సహోదరులు అంటే చాలా ప్రేమ, చాలా అభిమానం కూడా. నాకు చాలా ఇష్టం మన వాళ్ళంటే. మన వాళ్ళందరూ పరలోక రాజ్యానికి రావాలి, పోవాలి, దేవునితో ఉండాలి. ఇదే నా ఆలోచన. ఒక్కరేమైనా మిస్ అయిపోతారని నేను ఎంత బాధపడుతుంటాను తెలుసా? మన సహోదరుల కోసం ఎంత ప్రార్థన చేస్తుంటాను తెలుసా? మనం పరలోక రాజ్యానికి పోలేదు అని అంటే ఇక మన బ్రతుకులు వేస్ట్. ఎందుకు దేవుడు తన సేవకుల ద్వారా, మన సేవకుల ద్వారా ఎందుకు ఇన్ని విలువైన మాటలు మాట్లాడుతున్నాడు? కారణం ఏంటో తెలుసా? మనం పోవాలి పరలోక రాజ్యానికి, మనం తప్పించుకోవాలి ఆ రెండవ మరణాన్ని. అందరి గురించి ఎందుకు? మనం నలుగురం ఉన్నా కానీ నలుగురమే పోవాలి. యేసుక్రీస్తు వారు వాక్యం వినేటప్పుడు ఆయన ముందరికి ఎంతో వేల మంది వచ్చాడు. ఆయన ఎక్స్పెక్టేషన్ అంతా అందరూ మారుతారని కాదు, తన దగ్గర ఉన్న 12 మంది నిలబడతారని. ఆ 12 మందిలో కూడా ఒకడు ఎలా ఉన్నాడు? గాలిగాడు ఒకడు ఉన్నాడు. ఇక్కడ కూడా మన దగ్గర కొంతమందే ఉన్నాం, విలువైన వాక్యం ఉన్నాడు. అందరు రావాలని ఆశపడతాం, కానీ ఎవరో ఒకరో ఇద్దరు మనం గాలికి ఎగిరిపోయే బ్రతుకులు ఉంటే మన పాత జీవితం పిగిలిపోతుందని మనకు అర్థమవుతుంది. అది ప్యాచింగ్లు వేసుకునే వాళ్ళు మన దగ్గర ఉంటే, పరలోక రాజ్యానికి రాలేం. ప్యాచింగ్లు వేసుకునే వాళ్ళు కాదు మనకు కావాల్సింది, పూర్తిగా మార్చుకునే వాళ్ళు. తన స్వభావాన్ని, తన జీవితాన్ని అంతా సెటరైట్ చేసుకునే వాళ్ళే బాగుపడతారు ప్రేమ దేవుని వల్ల. అందుకే మనలో ఉన్న ఈ లోటుపాట్లు అన్నిటినీ సరిదిద్దుకుందాం. పాత తీసేసుకుంటేనే, లేకపోతే కొత్తదానికి యూజ్ ఉండదు. మనకు పాత్రలు ఏదైనా ఉంటుంది,
పాత్ర సరిగా కడగలేదు, లోపల బురద అంతా ఉంది. పాత్ర కడగలేదు, లోపల బురద అంతా ఉంది. దానిలో స్వచ్ఛమైన పాలు పోస్తే ఏమైనా యూజ్ ఉంటుందా? ఏం యూజ్ ఉండదు. ముందు నువ్వు కడుక్కోవాల్సింది నీ పాత్ర, లోపల శుద్ధి చేసుకోవాలి, వెలుపల కాదు, లోపల శుద్ధి. లోపల శుద్ధి చేసుకుంటే పోసిన స్వచ్ఛమైన పాలకు ఒక విలువ ఉంటుంది. నీ జీవితం, నా జీవితం కూడా అంతే. మొదట హృదయాన్ని శుద్ధి చేసుకుంటే స్వచ్ఛమైన పాల లాంటి వాక్యం మనసులో పడితే దానికి విలువ ఉంటుంది. మనం బ్రతికే లోపల సరిగా లేకపోతే పాల లాంటి వాక్యం ఎన్నిసార్లు పడినా ఆ పాలు కల్మషం అయిపోతాయే తప్ప నీ జీవితానికి ఏ ఉపయోగము ఉండకుండా పోతుంది మన దేవుని వల్ల. అందుకోసమే పాత జీవితాన్ని ముందర పెట్టుకొని కొత్త జీవితం కోసం ట్రై చేయకూడదు. ముందు దీన్ని పక్క తగిలేయండి, ముందు దీన్ని వదిలేసుకుందాం. దీన్ని ఎప్పుడైతే వదిలేసుకుంటామో నువ్వు చచ్చిపోయిన తర్వాత రెండవ మరణానికి తప్పించే అర్హతను సాధించి పెట్టేది ఏంటంటే కొత్తగా నువ్వు ధరించుకుంటున్న నూతన మారు మనస్సు. ఇవే పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడం. మాసిక వేసుకోవాలన్నా మాసిక వేయకూడదా? మాసిక వేసుకోకూడదు. మనం పాత బట్ట కొత్త మాసిక వేసుకోకూడదు. దేవునిలోకి వచ్చిన తర్వాత నూతన సృష్టి ఉండాలి, కానీ ప్యాచింగ్ల జీవితము ఉండకూడదు. సంపూర్ణంగా మారదాము, దేవునిలో నిలబడదాము. ఎంతోమంది భక్తుల గాథలను చదువుకుంటూ మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్దామని, అలా మీరు నేను మనమందరం ఉంటూ మన జీవితాన్ని సరిదిద్దుకుందామని ఆశపడుతూ ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.